హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, విద్య నేర్పినటువంటి గురువులకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ ఒక్క రోజులో జ్యోతిష్యం. నేను రెండు హెడ్డింగ్లు చూశాను అన్నమాట యూట్యూబ్లో. ఒక్కరోజు నాకు 70 సంవత్సరాలు, 41 సంవత్సరాల నుంచి 10 జ్యోతిష గ్రంథాలు రాసి, వాస్తు గ్రంథాలు రాసి 5 గురువుల దగ్గర నేర్చుకుంటే నాకు వచ్చేది 1 పైసా. అందువల్ల ఒక్క రోజులో జ్యోతిషం అనేటువంటి చెప్తున్నారు అనమాట. వాడు నేను వేరే వాళ్ళతో ఫోన్ చేయించా, ఏం వచ్చేస్తుందండి అని చెప్పన్నారు. నేను ఉదాహరణ చెప్తా. నా దగ్గరికి ఒక కలెక్టర్ గారు వచ్చారన్నమాట, ఐఏఎస్ వచ్చి, ఇది 30 ఏళ్ల కింద జరిగింది, అప్పుడు నాకు 40 ఏళ్ళు అనమాట. మీరు చెప్పిన జ్యోతిషాలు అద్భుతంగా జరుగుతున్నాయి సార్, మీకు మళ్ళీ నేను చెప్పాలి, మీకు ఫీజు ఎంత చెప్పండి, మీరు ఎలా చెబుతున్నారు నేను అలా చెప్పాలి, తెలుసుకుంటే నాకు ఉపయోగం అన్నారు. ఎంత ఇవ్వగలరండి అన్న. 1 కోటి రూపాయలు ఇస్తానయ్యా, ఇంకా కావాలంటే ఎక్కువ కూడా ఇస్తానని చెప్పానన్నారు. సార్ జ్యోతిష్యం చెప్పాలంటే పలాని గ్రహస్థితి ఉండాలి సార్, జూన్ 15 నుంచి ఒక నెలలో పుట్టిన, సెప్టెంబర్ 15 నుంచి ఒక నెలలో పుట్టిన, అంటే మిథునంలో రేగుదులున్నా, కన్యలో రేగుదులున్నా, వాక్స్థానానికి లాభం ఉందన్నా, లేదా గురు సంబంధం ఉన్న వాక్స్థానానికి, శకున యోగం మంది జన్మించిన, కర్కాటక మంది చంద్రుడున్నా, మీనమంది గురువు ఉన్నా, ఇట్లా చాలా ఫండమెంటల్స్ ఉన్నాయండి. వాటిల్లో ఎన్నో ఉన్నాయి అనేటువంటిది మనం చూసుకుంటూ ఉంటాం. ధనలాభ భాగాధిపత్యం గురుపద కుజులకు వచ్చిన అని చెప్పని ఆయనకి ఏంటంటే ఉచ్చిక లగ్నం అయింది. కన్యారాశి వాళ్ళందరూ జ్యోతిషుల ముందు జ్యోతిష్యం వాసన వచ్చేస్తుంది. కన్యా లగ్నం కానీ, కన్యారాశి కానీ, ఇట్లా ధనలాభాధిపత్యం బుధులకు వచ్చినట్ల. 4 గంట గురువు, 3 గంట శని కుజులు ఆయనకి. ఇక బుధ శుక్రులు ఏమైనా 7 గంట, రవిచ్చ, రాహు 10 గంట. ఈ గ్రహస్థితులు ఉన్నాయన్నమాట. ప్రజెంట్ శని దశ రన్ అవుతా ఉంది ఆయనకి, ప్రజెంట్ సర్వీస్లోనే ఉన్నారన్నమాట. ఆయనకి సరే నిజంగా కాన్సన్ట్రేషన్గా మీరు నేర్చుకుంటారా, తపన ఉండాలండి. భార్య, పిల్లలు, ప్రాణం, ఊపిరి కంటే జ్యోతిష్యం 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 అని చెప్పి అనుకోవాలి. మీ మిస్సెస్ లేపారు నిద్ర, జ్యోతిష్యం అనాలి, అప్పుడు మీకు జ్యోతిష్యం వస్తుంది. నాకు శ్రద్ధ ఉందా, నేను నేర్చుకుంటున్నా అన్నారు. సరే అయితే ఎప్పుడంటే ఆదివారం నాకు ఖాళీ అయ్యా, ఆదివారం నాకు కొద్దిగా నేర్పడానికి నువ్వు ట్రై చేయి అని చెప్పన్నారు. నేను ఒక రోజున కష్టపడి ఒక 5-6 రోజులు ఒక పెద్ద చార్ట్ అనమాట, కార్డ్బోర్డ్ తీసుకొని ఇక్కడ 12 రాసులు డివైడ్ చేసాం. అందులో మళ్ళీ హోరా డివైడ్ చేసాం, ద్రాక్షణాలు డివైడ్ చేసాం, ఇంకా సప్తమాంశ అని, నవాంశ అని చెప్పని దర్శనం చాలా వాటి ఇట్లా డివైడ్ చేసి, ఆ రాసులు ఏంటి, ఆ నక్షత్రాలు ఏంటి, ఆ 108 పాదాలు ఏంటి, మొత్తం ఒక చార్ట్ మీద డివైడ్ చేసాం. 4-5 రోజులు టైం పట్టింది, మొత్తం డివైడ్ చేసాం. ఆయన ఒక రోజు కూర్చోబెట్టాం, బోర్డు పెట్టి మొత్తం ఏందయ్యా ఇది అని చెప్పినారు. ఇది మొత్తం ప్రపంచం సార్, భచక్రం అంటాను దీన్ని. ఇందులో రాసులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, 27 పాదాలు డివైడ్ అయిపోయినాయి, హోరలు ఉన్నాయి, ద్రాక్షాణ, త్రిశాంశం, ద్వాదశాంశం, అష్టాంశం మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక మీరు ఎట్లా రిజల్ట్స్ అనేటువంటిది చూడాలి అని చెప్పి ఆ రోజు క్లాస్ అంతా విన్నారు. ఒక మధ్యలో గ్యాప్ ఇస్తూ చెప్తూ 5 hours అన్నీ విన్నారు అన్నమాట. విన్న తర్వాత నాకు జోష్యం వద్దయా, ఇది నాకు వంట పట్టే రాలేదు కనుక నువ్వు చూదు కానిలే, ఎందుకు అసలు మీకు నేర్చుకోవాలనిపించిందంటే, నువ్వు యాక్సిడెంట్ జరుగుద్దా అన్నావు ఒక రోజున. నేను 2 కార్లు ఆపేసేసి విజయవాడ నుంచి హైదరాబాదు బస్సులో మధ్య సీట్లో కూర్చొని వెళ్ళాను. నాకు గుద్దేది అద్దం పగిలి నాకు గుచ్చుకోవడం జరిగింది. ఎలా అసలు నేను మారాను కదా, నేను ఆల్రెడీ బస్సులో 60 జాతకాలు పనిచేస్తాయి కదా, మారినా కూడా నాకు యాక్సిడెంట్ జరిగింది అనేటటువంటి దానిలో సార్ అక్కడ కొంతమేర జ్యోతిషంలో క్యాలిక్యులేషన్ ఉంటుంది. మా జాతక చక్రంలో కూడా మంచి గ్రహస్థితి, మాకు వాక్స్థానాన్ని గురువు చూడటం, ఇటువంటి వాతావరణాలు ఇట్లా ఉంటాయండి. మా జాతక చక్రంలో ఏమేమి చెప్పగలమనే వాళ్ళు ఉంటాయి, దానివల్ల అట్లా జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్న ఆయన. తర్వాత ఇక ఆ జ్యోతిష్యం అనేటటువంటిది డ్రాప్ అయిపోయారు, నేర్చుకోవడం అన్నమాట. అందువలన ఒక ఆయన ఒక రోజులో జ్యోతిష్యం అని చెప్పి 2.5 గంటలు పాపం కష్టపడి ఆయనతో మాట్లాడారు. ఇంకొక ఆయన అంటే ఒక రోజులైనా జ్యోతిష్యం అనేటువంటిది కాకుండా, ఇక జ్యోతిషానికి ఆయన వాట్సాప్లో 800 రూపాయలకి జ్యోతిష్యం, 4500 జ్యోతిష్యం, 15,000 జ్యోతిష్యం, 3 రకాలు అన్నమాట. 800 జ్యోతిష్యం ఎంత అనేటటువంటి ఆయన జ్యోతిష్యం అడిగితే జాతకమైనా 2300 అంట, జ్యోతిష్యం నేర్పుతామన్నా 800 అంట, వాట్సాప్లో అంట, ఇంటర్నెట్లోనే చెప్తారంట. ఆయన మాట్లాడినటువంటి యూట్యూబ్లో ఆయన అందులో పెడతారనమాట. ఎక్కువగా మాట్లాడేటటువంటి ఉండవు. ఎట్లా ఉంది సమాజం చూడండి.
ఇంకొక జ్యోతిషున్నాడు. అంటే ఇక్కడ సమాజం ఏంటంటే బతకటానికి మనం ఏం చేయాలంటే శాస్త్రంలో ఏముందంటే నీవు చేసిన కర్మఫలం నువ్వు అనుభవించక తప్పదు. నేను చేసిన కర్మఫలం నేను అనుభవించక తప్పదని చెప్పి తెలిసి నేను పిచ్చిరాళ్ళు అమ్మాలా, నేను హోమాలు అంటగట్టాలా, వాళ్ళకి ఏది అవసరం లేకపోయినా ఏది అవసరం ఉందని నేను అంటగట్టాలా? నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదని ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి? నా జ్యోతిష శాస్త్రానికి నేను న్యాయం చేస్తే ఆటోమేటిక్గా నా తదనంతరం కూడా ఇటువంటి జోషుడు దొరకలేదు అనుకుంటారనమాట వాళ్ళు బతికున్నంత కాలం. ఇది మనకు కోరుకోవాలి. వాళ్ళ జేబులో డబ్బులు రావాలంటే ఏదో రూపంలో డబ్బులు రావాలని చెప్పి అనుకుంటే కాదు, వాళ్ళకి న్యాయం జరగాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా యూట్యూబ్లో ఇవి ఉంటాయి, ఈ చూసుకుంటారు అన్నమాట. చూసుకొని నేను కరెక్ట్ చెప్పాడా లేదా, నిజమా కాదా అనేటటువంటిది అది ఏంటంటే ప్రజెంట్ వచ్చేసరికి అది ఒక వీడియో అంటే ఒకటి చూశాను అనమాట. ఆయన వాట్సాప్ గ్రూప్ అనమాట. ఆయన నువ్వు దోమను చంపావా అని చెప్పి అంటాడు అనమాట. దోమను చంపావంటే దోమను చంపడం ఎంత పాపం కనుక దానివల్ల అసలు ఏమేమి జరుగుద్ది? ఒక గంట లెక్చర్ ఇచ్చేస్తుంది అనమాట. బొద్దంకిని చంపావా, ఎలుకని చంపావా నువ్వు? ఎలుకంటే ఏంటి? వినాయకుడు యొక్క వాహనం అయ్యా. ఎలుకని చంపితే అసలు ఎంత పాపం అని చెప్పి ఆయన చేత హోమం చేయించటం, ఇంకా జ్యోతిష్యం నేర్పుతానని చెప్పని అంటాం. అందులో వాళ్ళు నేను చూస్తుండగానే ₹1,00,000 ఫీజు కూడా చేరిపోతున్నారు అందులో. అంటే నేను విమర్శిస్తానని కాదు, వాస్తవాలు తెలిస్తే మీకు దానికి ఎలా స్పందించాలి, ఎలా మోసపోకుండా ఉండాలి, ఎలా డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలి అనేటటువంటి దానిలో చెప్తున్నాను అనమాట. సరే, ఒక ఆయన 800 కట్టాడు. కట్టిన తర్వాత ఆయన చెప్పేది ఈయనకి ఎక్కటల్లా, అదేదో కేపీ సిస్టమ్ అంట. ఇక నాకు ఎక్కట్లేదని ఆయన ఫోన్ చేసి మాడుతున్నాడు. నేను ఫోన్లో మాట్లాడినన్నా కదా, నీకు ఏదైనా కావాలంటే యూట్యూబ్లోనే నువ్వు పెట్టు అని చెప్పి చెబుతున్నారు. ఆఖరికి ఇటు చేసి ఆ ₹800 ఆయనకి పట్టుకుని రిటర్న్ ఇచ్చేసారు అనమాట. రిటర్న్ ఇవ్వడం గురించి కాదు, ఏదో ఒక రూపం జ్యోతిషం ఫస్ట్ నువ్వు నమ్ముతున్నావా, నీకేం జరిగేటటువంటిది నీకు తెలుసా? నీకు తెలిసినప్పుడు ఆ జ్యోతిషం గురించి చెప్పాలి. నేను పలానా గురించి చెప్పాను, ఇది జరిగింది అనేటటువంటిది మనం చెప్పడం కరెక్ట్ కాదు. అంటే చాలా ఉదాహరణలు ఉండేటట్టయితే చెప్పొచ్చు, మనకి ఏదో ఒకటి జరిగింది, ఏదో బయలకి జరుగుతాం అనేటువంటిది కాదు కదా. జ్యోతిషం అనేది 60-70 పాళ్ళు పనిచేస్తుంది. 80 పాళ్ళు చెబితే ఇంకా గొప్ప జ్యోతిషుడు. 100 పాళ్ళు ఈ ప్రపంచంలో చెప్తాను. మనమే బ్రహ్మలం కాదు. మనకి ఆ ఉపాసనా శక్తి అనేటటువంటిది, దైవశక్తి అనేటటువంటిది మన నోట్లోంచి ప్రసరిస్తల్లా. మనం ఈ జపాలు పూజలు చేసేటటువంటి అంటే పూర్వం ఉండేటటువంటి గొప్ప వ్యక్తులం కాదు. ఇప్పుడు ఏంటంటే మామూలు ఆహారం తింటూ సమాజంలో ఉంటూ మన జీవన విధానం గడుపుతూ మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. అందువల్ల ఒక రోజులో జ్యోతిషం అనేటటువంటిది, ఒక వారంలో జ్యోతిషమైనా 10 రోజుల్లో జ్యోతిషమైనా అది నమ్మబాకండి. చాలా ఉన్నాయి, యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, అన్ని చూడండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ ఎంఏ అస్ట్రాలజీని చాలామంది సర్టిఫికెట్లు ఇచ్చారు, వాళ్ళు కూడా చెప్తుంటారు. అన్నీ వినండి, అన్నీ చూడండి, ఏది కరెక్ట్ ఏంటి అనేటటువంటిది మీ బుద్ధిశక్తి మేర మీకు ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఎక్కడ నేర్చుకోవాలి, ఒక గురువుని పట్టుకోండి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు అప్పుడప్పుడు నేర్చుకోండి. అతను సలహాలు క్లారిఫై చేస్తూ ఉండండి. మంచి మంచి గ్రంథాలు అనేటువంటిది, ఇప్పుడు నేను కేరళలో గ్రంథాలు అనేటువంటిది మా గురువు గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మానసాగర జాతక పద్ధతి, వరహామిహ్రా జాతక పద్ధతి, జ్యోతిష బ్రహ్మరహస్యాలు, ఇట్లా వాస్తుశాస్త్రం మీద కూడా ఒక గ్రంథం రాశారు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, నేను రాయాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ లేనటువంటి కొత్త విషయాలు ఒక 400 పేజీలు మనం రాయగలమా అనేటటువంటి కేరళ జ్యోతిష రహస్యాలు ప్రశ్న మార్గం అని ఒకటి ఉన్నది, అది రాశాను. ఇంకా ప్రశ్న అనుష్ఠాన పద్ధతి ఇంకా రాయలే నేను. అంటే ఎక్కడ భూకంపం వస్తుంది, ఎక్కడ వర్షం వస్తుంది, ఏ ఏరియా వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఆ గ్రంథం అట్లాగే ఉండిపోయింది. మలయాళ గ్రంథం ఇంకా ట్రాన్స్లేట్ చేయలేదు అనమాట అది. అందువల్ల ఫస్ట్ ముందు జ్యోతిషాన్ని బతికించండి. ఒక్క రోజులో జ్యోతిషం వస్తుందని చెప్పని యూట్యూబ్లో మీకు లీడ్స్లో ఎక్కువ మంది చూడాలని చెప్పని ఎక్కువ మంది మెంబర్స్ అవ్వాలని కాదు, జ్యోతిషాన్ని బతికించాలి. ఎందుకంటే ఎంతోమంది జ్యోతిషాన్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి విమర్శించేటటువంటి వాళ్ళకి కారణభూతులు మనం కాకూడదు అనమాట. అప్పుడు ఈ టీవీలో మాట్లాడేటప్పుడు కూడా ఆ మీసాలు లేనటువంటి నూనె మీసాలు ఉండి మీసాలు లేని వాళ్ళని కూర్చోబెడతారు, కొందరు పండితులను కూడా కూర్చోబెడుతున్నారు. కనుక వాళ్ళు కూడా కొన్ని విషయాలు అనేటటువంటిది చెప్తున్నారు. నేను ఇప్పుడు విమర్శించడం కరెక్ట్ కాదు. అందువల్ల ఎంత మేర మనకు అవకాశం ఉంటే అంత మేర జ్యోతిషాన్ని బతికించండి. జ్యోతిషం ఒక్క రోజులో నిజంగా జ్యోతిషం చెప్పగలమా? మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఎట్లా వస్తుంది ఆయనకి? ఒక కలెక్టర్ గారు మేధావే ఒక పాఠం చెప్పేసరికి నేను ఒక 5 రోజులు కష్టపడి ఒక బోర్డు మీద వేసినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగానే 5 గంటలు విన్న తర్వాత నాకు వద్దిదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మీరు అర్థం చేసుకోండి, అది ఒక పట్టాన్ని ఎక్కేదా? నిదానంగా ఎన్ని చెప్పారు అసలు ఆ జ్యోతిషంలో?
రాసులు చెప్పారు, నవాంశులు చెప్పారు, త్రిశాంశులు చెప్పారు, ద్వాదశాంశులు చెప్పారు, షష్టాంశులు చెప్పారు, గ్రహ బలాలు చెప్పారు, ఉచ్చలు చెప్పారు, నీచలు చెప్పారు, పరివర్తనలు చెప్పారు, మిత్రక్షేత్రాలు చెప్పారు, శత్రుక్షేత్రాలు చెప్పారు, తర్వాత చరరాశులు చెప్పారు, స్థిర రాశులు చెప్పారు, దిశ్వాభ రాశులు చెప్పారు, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం, వాయుతత్వం, లక్షల పాయింట్లు అందులో ఉన్నాయి. ఇవన్నీ మన బుర్రలోకి ఎక్కాలంటే ఒక రోజులు ఎక్కుతాయా? నేను కేరళ గురువు గారి దగ్గర నలుగురు దగ్గర నేర్చుకున్న తర్వాత, జ్యోతిషం బాగా వచ్చిన తర్వాత, నేను చెప్పగలను నమ్మకంగా లేని తర్వాత కేరళ గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన 8.5 సంవత్సరాలు నాకు నేర్పారు. నేను జ్యోతిష్యుడు ఏ ఉమామహేశ్వరరావు ఎస్ట్రాలజర్ అని పెడతానికి 10,000 మందికి చెప్పిన తర్వాత నేను ఆ బోర్డు పెట్టా. అది కూడా చాలామంది బోర్డు పెట్టండి సార్, మీ సందు చివర అగ్రహారంలోకి రావాలంటే మేము మాకు అడ్రస్ లేకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంటుందని చెప్పంటే, ఇంకా నాకు సరిగా రాలేదేని రోజు చెబుతున్నారు. 10,000 మంది అది చెప్పారు, మాకన్నీ సరిపోతున్నాయి, మీరు పెట్టండి బోర్డు అన్న తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను బోర్డు పెట్టింది అనమాట. అది అంటే నా ఆలోచన విధానం చెప్తున్నాను. అందువల్ల ఫస్ట్ ఒక రోజులో జ్యోతిషం వస్తుంది అనుకోవటం భ్రమ. జ్యోతిషం కూడా ఎవరు పెళ్ళైన దాకా ఆ జాతచక్రం వాళ్ళ మీద పనిచేస్తుంది. పెళ్ళైన తర్వాత భార్య జాతకం ప్లస్ ఈయన జాతకం పనిచేస్తుంది. తర్వాత పిల్లలు పుట్టేటట్టయితే పిల్లల జాతకాలు పనిచేస్తాయి, మనవాళ్ళు పుట్టేటట్టయితే మనవాళ్ళ జాతకాలు పనిచేస్తాయి. మనం చూడండి, ఒక గొప్ప వ్యక్తికి ఒక రెండో మనవడు పుట్టాడు, పుట్టంగానే తాత వెళ్ళిపోయాడు 2 నెలల్లో, తాత గండంలో పుట్టాడు అంటారు. ఈ జాతకం చూడరు, ఎవరైనా వాళ్ళ జాతకం. నేను క్వశ్చన్ అడిగిచ్చాను అనమాట, ఒక గొప్ప జ్యోతిష్యుడు బ్రహ్మాండం నేర్పుతాననేటువంటి ఆయనకి, ఈ జాతక చక్రం పిల్లలకి పని చేస్తలేదంట, పని చేయదంట. పిల్లలకి పని చేయదేంది, ఎందుకు పని చేయదు? ఫ్రెండ్ పని చేస్తుంటే ఓ పక్కనోడు నాడు, వాడు కొట్టుకెళ్తున్నాడు అనమాట నీళ్ళల్లో, వాడు నన్ను తీసుకెళ్ళాడు, నేను కూడా కొట్టుకెళ్తా. సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం మనం వింటలేదా? అందువల్ల ఈ జ్యోతిషం చాలా గొప్పది. శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రము తెలియట కన్నా శాస్త్ర అర్థములు తెలియటం ముఖ్యము. శాస్త్రములన్నీ క్రమప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే. రోజువారీ మారిన పరిణామాల్లో ఇవాళ మన ముందు ఈ శాస్త్రం ఉన్నది. రేపొద్దున ఎలా ఉంటుంది? మన లాక్డౌన్ ఉంది, మనం ఊహించామా? గ్రహాలు పనిచేసినాయా? ఆ సబ్జెక్ట్ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. కనుక ఒక్క రోజులో జ్యోతిషం అనేటటువంటిది, ఒక నెలలో, ఒక వారంలో, ఒక సంవత్సరంలో జ్యోతిషం వస్తుందని చెప్పి అనుకోవటం, ఒక సంవత్సరంలో సర్టిఫికేట్ జ్యోతిషం ఇచ్చేసేయటం ఇది కరెక్ట్ కాదు, నమ్మబాకండి. మంగళం మహత్, శుభం భూయాత్.